పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఈదర రామకృష్ణ గారు, సో ఇప్పుడున్న మార్కెట్ ర్యాలీని దృష్టిలో పెట్టుకుని చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఐపీఓకి ఆన్బోర్డింగ్ కాబోతున్నాయి. ఏ కంపెనీస్ ఐపీఓకి రాబోతున్నాయి, అదేవిధంగా ఎంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణకు సిద్ధమవుతున్నారు? మెయిన్గా లాస్ట్ 1 year 1.5 yearలో చూసినప్పుడు ఎక్కువ భాగం ఐపీఓస్, అంటే దాదాపుగా 1200 ఐపీఓస్ వచ్చాయండి. ఆల్మోస్ట్ 95% to 98% ఆఫ్ ఐపీఓస్ ఇన్వెస్టర్స్ని సాటిస్ఫై చేశాయి. అంటే ఎక్కువ ఐపీఓస్ లిస్టింగ్ తర్వాత ప్రాఫిట్స్ ఇవ్వటం, లేదా అంటే వాళ్ళ ఐపీఓ ప్రైస్ కంటే ఎక్కువ లిస్టింగ్ అవ్వటం. అంటే కొన్ని షేర్లు లైక్ టాటా టెక్నాలజీస్ లాంటి షేర్లు ట్రిపుల్ అయిపోయినాయి, కానీ అక్కడి నుంచి ఫాలో అవటం చూసాము. కానీ ఓవరాల్గా ఐపీఓ ప్రైస్ కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతూ చాలా కంపెనీస్ లాభాలు ఇవ్వడం జరిగినాయి. కాబట్టి ఐపీఓ మార్కెట్స్ ఈ బుల్ మార్కెట్లో చాలా బాగా ఉత్తేజంగా ఉందండి. అంటే మెయిన్గా మనం చూస్తే ఇప్పుడు ఈ వారం ఐపీఓస్ కనుక చూసినప్పుడు డీ డెవలపర్స్, అట్లాగే యాక్మే, ఫిన్కార్ప్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా 100 times 55 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతున్నాయి. అంటే పబ్లిక్ దగ్గర ఎంత ఎక్సెస్ మనీ, అంటే ఎక్సెస్ మనీ కావచ్చు, లేకపోతే అంటే ఎంత ఉత్సాహం ఉందో మనకు అర్థమవుతుంది. అట్లాగే ఈ వారం లిస్ట్ అయిన ఇక్సిగో ట్రావెల్ కన్సల్టెన్సీ, ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ, ఆ కంపెనీ ఆల్మోస్ట్ 78% రిటర్న్ ఇచ్చింది. అంటే ప్రైసెస్ చూస్తే ఆల్మోస్ట్ 165 ప్రైస్, 165 దాకా లిస్టింగ్ డే రోజు క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి ఇంత రిటర్న్స్, 70% రిటర్న్స్, 80% రిటర్న్స్ అనేవి కొత్తగా లిస్ట్ అయిన ఐపీఓస్లో కనిపిస్తున్నాయి. ఇదే ఉత్సాహం కంటిన్యూ అవుతుంది. అట్లాగే రాబోయే రోజుల్లో జెప్టో ఐపీఓ ఇవ్వబోతుంది. దాదాపుగా 5,500 కోట్ల రూపాయలకి నిధుల సమీకరణ కోసం వస్తుంది. అలాగే మనకి ఓలా ఎలక్ట్రిక్ ఒకటి 5,500 crores-తో, అంటే ఇంకా డ్రాఫ్ట్ ఇంకా సబ్మిట్ చేయలేదు, అది కూడా త్వరలోనే 2-3 నెలల్లో అయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఇది అప్రూవల్ అయిపోయింది, డ్రాఫ్ట్ అప్రూవల్ అయిపోయింది, 2-3 నెలల్లో ఐపీఓకి వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే డ్రాఫ్ట్ సబ్మిట్ చేసిన కంపెనీస్లో హ్యూండై కంపెనీ, హ్యూండై మోటార్స్ ఇండియా లిమిటెడ్, హ్యూండై మోటార్స్ ఒక 25,000 కోట్ల రూపాయల ఐపీఓకి రాబోతుంది. సో మొత్తంగా చూసినప్పుడు ఐపీఓ మార్కెట్ చాలా రాబస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే నేను కేవలం మెయిన్ బోర్డ్ ఐపీఓస్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా మనకి ఎస్ఎంఈ సెగ్మెంట్లో చాలా ఐపీఓస్ వస్తున్నాయి. అదేంటంటే కొంచెము ఇంకా వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్, అంటే నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఆ సెగ్మెంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ లాట్ సైజ్ ఉంటుంది, అట్లాగే మినిమం టికెట్ 1.5 lakhs to 2 lakhs ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపెనీస్ చిన్నగా ఉంటాయి, వాటి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా దొరుకుతుంది మార్కెట్లో. కాబట్టి ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ ఆ సెగ్మెంట్లోకి వెళ్తారు. జనరల్ ఇన్వెస్టర్స్ ఇందాక మనం చెప్పుకున్న మెయిన్ బ్రోడ్ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్స్ కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వచ్చేట వార్తలు చదివాను. అసలు ట్యాక్స్ కలెక్షన్స్ మీద ఎలా ఉంది అసలు? ఫస్ట్ 78 daysలో, మనం April 1st నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే 78-80 daysలో ఆల్మోస్ట్ 4.28 lakh crores డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మనకు వచ్చాయండి. అంటే ఇండివిజువల్స్ దగ్గర నుంచి, అలాగే కార్పొరేట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 21% గ్రోత్ కనిపిస్తూ ఉంది. సో ఏంటంటే ట్యాక్సెస్ అంటే బాగా కలెక్షన్ అవుతుంది అంటే దాని అర్థము ఆదాయాలు పెరుగుతున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి. ఓవరాల్గా ఇండియా జీడిపి పెరుగుతుందని ఒక ఇండికేషన్ అనేది మనకి ట్యాక్స్ రూపంలో తెలుస్తుంది. అంటే అల్టిమేట్గా మనము ఏ P&L అకౌంట్ తీసుకున్నా కానీ చివరిలో వచ్చేది అంటే నెట్ ప్రాఫిట్ ముందు ఉండేదే ట్యాక్స్. సో ట్యాక్స్ అనేది కట్టిన తర్వాతే నెట్ ప్రాఫిట్ మిగులుతుంది. సో అసలు గ్రాస్ లెవెల్లో మంచి ప్రాఫిట్ వచ్చి అన్ని డిప్రిషియేషను, ఇంట్రెస్ట్ అవన్నీ కూడా కలెక్ట్ అయిన తర్వాతే ట్యాక్స్ కడతారు ఎవరైనా. సో ట్యాక్సెస్ పెరుగుతున్నాయంటే మొత్తం ఓవరాల్ పిక్చర్ ఇంప్రూవ్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఈ జూన్ మాసంలో జనరల్గా అడ్వాన్స్ ట్యాక్స్ టైం, అడ్వాన్స్ ట్యాక్సెస్ కూడా మనం చూస్తే 27% ఇంక్రీజ్ అయిందండి. అంటే 1.48 lakh crores అడ్వాన్స్ ట్యాక్సెస్ ఇప్పటిదాకా కలెక్ట్ అయినాయి. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 27% హయ్యర్ నెంబర్ అనమాట. గత సంవత్సరం ఇదే టైంలో మనం జూన్లో మనం చూసినప్పుడు 1,17,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్సెస్ కలెక్ట్ అయినాయి. సో దాంతో కంపేర్ చేసినప్పుడు ఈ సంవత్సరం 27% హయ్యర్ అనుకోవచ్చు, హయ్యర్ అని వస్తుంది. సో అదే రిఫ్లెక్ట్ అవుతుందండి. అంటే ఫస్ట్ 80 daysలో ఎలాంటి పిక్చర్ వచ్చిందో అడ్వాన్స్ ట్యాక్సెస్లో కూడా అదే పిక్చర్ కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ నెంబర్ వచ్చింది, 27%. మామూలు డైరెక్ట్ ట్యాక్సెస్ మనం చూసినప్పుడు 21% గ్రోత్ కనిపిస్తే ఇక్కడ 27% గ్రోత్ కనిపిస్తుంది. సో ఒక ఫర్మ్ నోట్తో ఇండియా గ్రో అవుతుందని చెప్పుకోవడానికి
మనం Right. చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మాన్సూన్ ఎఫెక్ట్ కూడా ఏంటో అర్థం కావట్లేదు. సౌత్ అంతా కూడా మాన్సూన్ స్టార్ట్ అయింది, అంటే వర్షాలు అయితే పెద్ద ఎత్తున లేవు కానీ బట్ వాతావరణం చల్లబడింది. నార్త్ విషయానికి వస్తే అక్కడ హీట్ వేవ్ ఎంతలా హీట్ వేవ్ ఉందంటే పెద్ద పెద్ద ఎయిర్ కండిషనింగ్ కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ ఇన్ ద సెన్స్ వాళ్ళ రిజర్వ్స్ ఇవంతా కూడా నార్త్ ఇండియాకి పంపిస్తున్నారండి. ఎందుకంటే అక్కడ సేల్స్ పెంచుకోవడానికి హీట్ వేవ్ దృష్టిలో పెట్టుకుని. ఏంటి ఈ పెక్యులియర్ అయినటువంటి ఈ మాన్సూన్ ఎఫెక్ట్ మార్కెట్లను ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు అసలు? అంటే ఇది ఒక సీరియస్ పాయింటేనండి. అంటే మాన్సూన్స్ అనేది జనరల్గా మన ఓవరాల్ జీడిపి మీద ఇంపాక్ట్ ఉండే అంశం. ఎందుకంటే ప్రొడ్యూస్ అంతా మాన్సూన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది ఇండియా, పల్సెస్ కావచ్చు, లేకపోతే మనకు కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ అంతా కూడా మాన్సూన్ డిపెండెన్సీ, గ్రెయిన్స్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మాన్సూన్ మీద డిపెండ్ అయినాయి. మాన్సూన్ డేటా చూసినప్పుడు కేవలం ఒక 6 స్టేట్స్ మాత్రం ఇండియాలో 6 రాష్ట్రాలు మాత్రమే నార్మల్ మాన్సూన్ ఉంది, మిగతా అన్ని డెఫిసిట్లోనే ఉన్నాయండి. సో అదొక మెయిన్ మైనస్గా చెప్పుకోవాలి. ఇంకా ఫర్దర్గా ఎలా వస్తుంది, ఎలా పిక్చర్ మారుతుందని చూడాల్సిన అవసరం ఉంది. రిజర్వాయర్స్లో చూస్తే కూడా వాటర్ లెవెల్స్ -10%లో ఉన్నాయి. అంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు రిజర్వాయర్ వాటర్ లెవెల్ కూడా డిప్లీట్ అయినట్టు అర్థమవుతుంది. అంటే మెయిన్గా మీరు అన్నట్లు హీట్ వేవ్ కావచ్చు, హీట్ వేవ్ అంటే ఎక్స్టెండ్ అవడం, సమ్మర్ ఎక్స్టెండ్ అవడం కొన్ని స్టేట్స్లో, నార్థన్ స్టేట్స్లో, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఏమైనప్పటికీ రాబోయే 2 వారాల్లో పిక్చర్ మారే అవకాశం ఉందండి. అంటే కొంత కంప్లీట్ పిక్చర్ అదే జూలై నాటికి మారే అవకాశం ఉంది. సో మార్కెట్స్ మాత్రం క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటాయి ఇలాంటివి. ఎప్పుడైనా ఐఎండి నుంచి న్యూస్ వచ్చిన రోజున మార్కెట్స్ సడన్గా డిప్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, సడన్గా క్రాష్ అవుతాయి. ఎందుకంటే సాయంత్రం చూస్తే న్యూస్ మాన్సూన్ బాగాలేదు అంటారు. కాబట్టి ఇన్వెస్టర్స్కి ఏం ప్రాబ్లం లేదు లాంగ్ టర్మ్ వాళ్ళకి. కేవలం షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఎప్పుడన్నా డిప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలాగో అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్. అండ్ అదేవిధంగా జూలైలో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అంటే మోడీ 3.0 అంటే మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తీసుకురాబోయే మొట్టమొదటి బడ్జెట్ రేపు జూలై 22న రాబోతుంది. కాబట్టి మరి ఈ బడ్జెట్కి సంబంధించి అంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి బడ్జెట్ మీద? ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి, మీటప్ అవ్వడానికి మరి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి కసరత్తులు మొదలయ్యాయి అంటారు అసలు? ఇప్పుడు బడ్జెట్ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి బడ్జెట్ విష్ లిస్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే డిఫరెంట్ వర్గాల నుంచి ఆ విష్ లిస్ట్ వెళ్తూ ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్కి, అట్లాగే మంత్రిత్వ శాఖకి. మెయిన్గా మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు కోరుకునేట్టు ట్యాక్స్ ల్యాబ్స్ మార్చమంటారు. అంటే ట్యాక్స్ ల్యాబ్స్ అంటే వాళ్ళకి కన్వీనియంట్గా, అంటే కొంచెము ఎక్కువ ఇన్కమ్ వచ్చినా కానీ ట్యాక్సెస్ తక్కువ ఉండేటట్టు చేయమని అడుగుతూ ఉంటారు. వాళ్ళ విష్ లిస్ట్లో ముఖ్యంగా ఏంటంటే 40 lakhs ఇన్కమ్ దాకా, అంటే 40 lakhs రీచ్ అయిన తర్వాత కానీ 30% స్లాబ్ ఇంప్లిమెంట్ చేయమంటారు. సో అది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అంటే సో జనరల్గా ఇప్పుడు 15 lakhs 20 lakhs 15 lakhs దాటగానే 30% రీచ్ అయిపోతారు. ఎన్ని అడ్వాంటేజ్ తీసుకున్నా కానీ బడ్జెట్లో, అంటే మనకి ట్యాక్స్ స్లాబ్స్లో ఉండే అడ్వాంటేజ్ తీసుకున్నా కానీ, సో ఆ లిమిట్ని ఎక్కువ అంటే కనీసం 40 lakhs అడిగితే కనీసం 25 lakhs ఇస్తారనే ఆశతో అడుగుండొచ్చు. తర్వాత స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్టీటీ రేట్లు కొంచెము ట్వీక్ చేసే అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు వచ్చే న్యూస్ చూస్తుంటే మెయిన్ ఎలా ఉందంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పెద్ద బర్డన్గా ఉంది ట్రేడర్స్కి. సో ఈ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఏమన్నా బెనిఫిట్ ఇస్తారా, లేకపోతే ఎస్టీటీ తగ్గిస్తారా, లేకపోతే ఒక వర్గం ఏం అడుగుతుందంటే 1000 crores టర్న్ ఓవర్ కంటే ఎక్కువ చేసేవాళ్ళు, వాల్యూమ్ చేసేవాళ్ళ మెయిన్గా ఆల్గో ట్రేడర్స్ వీళ్ళందరూ ఉంటారు, పెద్ద ట్రేడర్స్ ఉంటారు. ఒక సంవత్సరంలో 1000 కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేసే వాళ్ళందరినీ కూడా ఎస్టీటీ స్లాబ్స్ పెంచుకొని మామూలుగా తక్కువ చిన్న ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే తక్కువ వాల్యూమ్స్ చేస్తారో వాళ్ళకి ఎస్టీటీ తగ్గించాలని ఒక విన్నపం, అంటే ఒక రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. కానీ దాని మీద ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఇవన్నీ కూడా మెయిన్గా ఉన్నాయి. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో మనకి షేర్స్లో అయితే మనకి 1 year దాటితే లాంగ్ టర్మ్ అంటాం. 1 year దాటగానే మనకి ఇప్పుడు ట్యాక్స్ రూల్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ 1 lakh క్యాపిటల్ గెయిన్స్కి ట్యాక్స్ లేదు, తర్వాత నుంచి వచ్చే ఇన్కమ్ మీద 10% ట్యాక్స్ ఉంది. అదే నాన్ లిక్విడ్ అసెట్స్ అంటే మన ల్యాండ్, ఫార్మ్స్ ఇట్లాంటి వాటి మీద ట్యాక్స్ అంటే స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. అంటే 3 years అంటారు, 3 yearsలో తర్వాత ఇండెక్సేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ని డిటెక్ట్ చేసుకొని దానిపైన వచ్చే లాభం మీద ట్యాక్స్ కట్టమని అడుగుతారు.
సో ఇవన్నిట్లో ఈ కన్ఫ్యూజన్ పోగొట్టి ఒక యూనిఫార్మిటీ తీసుకురమ్మని అడుగుతున్నారండి. సో ఇట్లాంటి విష్ లిస్ట్ పెట్టుకున్నారు, కానీ ఏం చేస్తారు అనేది చూడాలి. జనరల్గా మనం చూసేది ఏంటంటే ఇనిషియల్ ఇయర్లో, ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇనిషియల్ ఇయర్లో ఇస్తారా లేకపోతే చివరిలో ఇస్తారా అనేది వెయిట్ చేయాలి, చూడాలి, వెయిట్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఈ సందర్భంగా 2 సెక్టార్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నిన్ననే బిజినెస్ ఆర్టికల్ కూడా చదివాను. ఈ డిఫెన్స్ స్టాక్స్, తర్వాత ఫర్టిలైజర్ స్టాక్స్ మంచి మూమెంట్లో, మంచి ఆన్ ఫైర్లో ఉన్నాయని తెలిసింది. ఏంటి వాటి విశ్లేషణ? అంటే మనం బడ్జెట్ క్లోజ్ అవుతున్నాము, అట్లాగే డిఫెన్స్ బడ్జెట్ బాగుంటుందని అందరికీ తెలుసు. అట్లాగే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎక్కువ డిఫెన్స్ కంపెనీస్ని, అంటే ఎక్కువ ఇంపోర్ట్స్ని తగ్గించుకొని, మన ఇంపోర్ట్ బడ్డను తగ్గించుకోవాలంటే మెయిన్గా మనము చూడాల్సింది డిఫెన్స్ ప్రోడక్ట్స్, ఎడిబుల్ ఆయిల్స్, తర్వాత మెయిన్ పెట్రోల్, డీజిల్ లాంటివి. సో వాటి మీద మనము తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ఫుల్ ఫోకస్ చేస్తుందండి. అంటే మనము అంతకుముందు 2019 ప్రాంతాల్లో మన కెమికల్ మీద కూడా ఎక్కువ డిపెండెన్సీ ఉండేది చైనా నుంచి. దాదాపు 1,50,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ గూడ్స్ని మనం చైనా నుంచి, ప్రపంచ దేశాల నుంచి కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో ఆ డిపెండెన్సీ తగ్గించుకునే ప్రాసెస్లో మన కెమికల్ కంపెనీస్ అన్ని బాగా రైజ్ అయినాయి. ఇండియాలో కూడా సెల్ఫ్ సఫిషియెంట్ కాకపోయినా దాని బడ్డను తగ్గించుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు పుష్ ఎలా చేస్తున్నారంటే ఎడిబుల్ ఆయిల్, తర్వాత పెట్రోల్ డీజిల్కి ప్రత్యామ్నాయంగా ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అంటే సోలార్ పవర్, ఇట్లా రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ని పుష్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఎడిబుల్ ఆయిల్ కూడా బాగా తగ్గించాలని ఆల్మోస్ట్ మనం 56% ఇంకా మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతాం ఎడిబుల్ ఆయిల్లో. సో ఆ క్రాప్స్ పెంచడము, ఇండియాలోనే ఎక్కువ పండించటము, సీడ్స్ని, దాని ద్వారా ఆయిల్ తీసుకోవడం, అట్లాంటి పుష్ అవుట్ జరుగుతుంది. సో ఇట్లా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మన డిఫెన్స్, మెయిన్గా మీరు అడిగిన క్వశ్చన్లో డిఫెన్స్ తీసుకుంటే, డిఫెన్స్ కూడా ఎక్కువ బాగా మనము ఫ్రాన్స్ నుంచి, జర్మనీ, ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి లోకల్ పుష్ ఇద్దామని అనుకుంటున్నారండి. సో అది ఎలాగో మన బడ్జెట్ దాంట్లో తెలిసిపోతుంది. సో అలాగే రీసెంట్గా మనం స్టేట్మెంట్స్ చూసినప్పుడు అదాని గ్రూప్ కూడా దాదాపుగా 2.5 బిలియన్ దాకా నేను డిఫెన్స్ ఇన్ఫ్రా కంపెనీస్ నేను కొంటానని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అన్ని న్యూస్లు ఒకేసారి మార్కెట్లో రావడంతో ఒక్కసారి డిఫెన్స్ ఇన్ఫ్రా కంపెనీస్ అన్నీ కూడా, డిఫెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఒక్కసారి రైజ్ అయిపోయినాయి. మెయిన్గా పారాస్ ఇన్ఫ్రా కావచ్చు, లేకపోతే GRSC కావచ్చు, ఇవన్నీ కూడా కొచ్చిన్ షిప్ యార్డ్, డ్రెడ్జింగ్ కార్పొరేషను, మజ్గాన్ డాక్, ఇట్లాంటి స్టాక్స్ BEL, HAL కూడా ఎంతో కొంత ఇంకా పెరిగినాయి. గతంలో పెరిగింది కాకుండా ఇంకా పెరగడం చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రా కంపెనీలన్నీ భారీగా, డిఫెన్స్ కంపెనీలన్నీ భారీగా పెరగడం చూస్తున్నామండి. వీటి కారణాల వల్ల. అండ్ ఫర్టిలైజర్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఫెర్టిలైజర్స్ ఈరోజు మనకి GST మీట్ ఉందండి. GST మీట్లో ఫెర్టిలైజర్స్ మీద GST తీసేస్తారు లేదా తగ్గిస్తారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి లాస్ట్ వీక్ అంతా ఫెర్టిలైజర్ స్టాక్స్ భారీగా పెరిగినాయి 2-3 రోజులు. తర్వాత ఫ్రైడే కొంత స్వల్ప నష్టాలు బుక్ చేశాయి. అంటే భారీగా పెరిగిన వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లుంది. పర్టికులర్గా చంబల్ ఫెర్టిలైజర్స్, GNFC, మీరు నేమ్ ఎనీ ఫెర్టిలైజర్ కంపెనీ, అది పెరగటం మనం చూసాము లాస్ట్ వీక్ అంతా. సో లాస్ట్ వీక్లో మెయిన్ అట్రాక్షన్స్గా ఫెర్టిలైజర్స్ అలాగే డిఫెన్స్, ఈ 2 సెక్టార్స్ బాగా రాణించాయని చెప్పుకోవచ్చు. అండ్ చివరిగా గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతున్నాయి. ఏంటంటే గోల్డ్ మార్కెట్ మీద ఎంతవరకు దృష్టి సారించాలి అంటారు? ఎందుకంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు గోల్డ్ కొంత డౌన్ అవుతుంది, మార్కెట్ పడ్డప్పుడు గోల్డ్ రైజ్ అవుతుంది కాబట్టి, అండ్ ఇప్పుడున్న సినారియో దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ అంతా ఆల్ టైమ్ హైలో మంచి ర్యాలీలో ఉన్నాయి కాబట్టి గోల్డ్ మీద ఎంతవరకు దృష్టి కేంద్రీకరించాలి అంటారు? అండ్ అటు ప్రపంచ బ్యాంకులు కానీ అండ్ మన రిజర్వ్ బ్యాంక్ కానీ ఈ గోల్డ్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ఇనిషియేటివ్స్ ఇంకా ఫర్దర్గా తీసుకోబోతున్నాయి అంటారు? ప్రీషియస్ మెటల్స్లో ఎవర్ గ్రీన్ అండి గోల్డ్ అనేది. గోల్డ్కి తిరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదివరకు గోల్డ్ స్టాండర్డ్ కరెన్సీస్ ఉండే కాలం నుంచి గోల్డ్కి డిమాండ్ మనం చూస్తూనే ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని డెకేడ్స్ నుంచి. ఈవెన్ ఫియట్ స్టాండర్డ్ కరెన్సీస్కి వచ్చిన తర్వాత కూడా, అంటే గోల్డ్ స్టాండర్డ్ కాకుండా వాళ్ళ జీడిపిలు వేరే నెంబర్స్ని బేస్ చేసుకొని కరెన్సీస్ ఎంత నిల్వ పెట్టుకోవచ్చు, ఎంత నిల్వ ఉంచుకోవచ్చు అనే విషయం వచ్చిన తర్వాత కూడా గోల్డ్కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. పర్టికులర్గా మెయిన్ ఇంపోర్టర్స్ అయిన ప్రపంచంలో మెయిన్గా ఇండియా, చైనా,
భారీ ఎత్తున ఒక 500 నుంచి 700 కోట్లు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. జనరల్ పబ్లిక్ అంటే గవర్నమెంట్స్ కాకుండా జనరల్ పబ్లిక్ వాళ్ళ గోల్డ్ అవసరాల కోసం ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఇది. సో అంత డిమాండ్ అంటే ఆర్నమెంటల్కి ఇంట్రెస్ట్ ఉండడం. సర్ప్రైజింగ్గా మీరు ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ గోల్డ్ మంచి ఇన్వెస్టింగ్గా కనిపిస్తూ ఉందండి. అంటే ఇదివరకు మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ లేవు. ఇదివరకు ఓన్లీ గోల్డ్ అంటే ఫిజికల్గా కొనుక్కోవటం, షాప్లో దాచిపెట్టుకోవడం, లాకర్లో పెట్టుకోవడం. ఇప్పుడు అలా కాకుండా నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. అంటే ఈవెన్ ఒక యాప్స్లో యూపీఐలో కూడా మనం ఇప్పుడు యూపీఐలో కూడా గోల్డ్ పర్చేజ్ చేయొచ్చు. యూపీఐలో కొనుక్కోవచ్చు, ఒక యాప్లో కొనుక్కోవచ్చు, ఈ గోల్డ్ అని ఒక ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు, ఒక ఇండెక్స్ కొనుక్కోవచ్చు, ఒక బాండ్ కొనుక్కోవచ్చు, ఒక బీస్ అంటే ఈటీఎఫ్స్. అంటే ఇన్ని డిజిటల్ మార్గాలు వచ్చాయి. అలాగే ట్రెడిషనల్ మార్గాలు ఎలాగో ఉన్నాయి. పాత రోజుల్లో అలాగే వెళ్ళి గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కొని లాకర్లో పెట్టుకోవటం, ఇంట్లో పెట్టుకోవటం, వాటిని కరిగించి తర్వాత మళ్ళీ ఆర్నమెంట్స్ చేసుకోవటం, ఇవన్నీ ప్రాసెస్లు ఉన్నాయి. ఇన్ని రకాల వేస్ ఉండటం వల్ల ఈ గోల్డ్ అనేది క్రేజ్ తగ్గడం లేదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ ఇండెక్సెస్ లాగే గోల్డ్ పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. కేవలం ఒక డివిడెండ్ ఈల్డ్ అనేది ఉండదు, అదొకటే గోల్డ్కి ఉన్న నెగటివ్ పాయింట్. డివిడెండ్ ఈల్డ్ లేదు కానీ ఓవరాల్గా రిటర్న్స్ అనేది ఇంచుమించుగా సరిస్థాయిగా ఉన్నాయి. అంటే పెద్దగా బ్రెయినీ థింగ్ ఏం కాదు. గోల్డ్ అనేది ఎవరైనా అర్థం చేసుకునే సబ్జెక్టు, స్టాక్ మార్కెట్ కాదు. కాబట్టి గోల్డ్ కూడా మంచి రిటర్న్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనం చూస్తే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటున్నాయి. ఎందుకంటే వాళ్ళ కరెన్సీస్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి, వాళ్ళ ఆర్థికంగా పరిపుష్టంగా ఉండడానికి, కంట్రీలో స్టెబిలిటీ అంటే సెక్యూరిటీ పెంచుకోవడానికి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి ప్రతి కంట్రీ. అండ్ వీటిని సెంట్రల్ బ్యాంక్స్ అంటాం. అంటే లైక్ ఆర్బీఐ, యూస్ ఫెడ్, చైనా సెంట్రల్ బ్యాంక్, ఇట్లాంటి అన్నీ కూడా అంటే అన్ని దేశాలు కంబైన్డ్గా చూసినప్పుడు లాస్ట్ ఇయర్ హైయెస్ట్ అండి. అంటే 2022లో 1088 టన్నుల గోల్డ్ కొనడం జరిగింది అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కలిసి. అది హైయెస్ట్ రికార్డు. ఈ సంవత్సరం 2023లో తీస్తే లాస్ట్ ఇయర్ డేటా తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 1037 టన్నులు కొన్నారు. సో ఇంత గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ కొనడంతో గోల్డ్కి విపరీతమైన క్రేజ్ వస్తుంది. అంటే ఒక సైడ్ నుంచి జనరల్ పబ్లిక్ నుంచి క్రేజ్ కాకుండా సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు కొనడం, అంటే వాళ్ళ సర్ప్లస్ మనీతో కొనడం, ఇవన్నీ కూడా చూసినప్పుడు గోల్డ్ ఇక్కడ నుంచి కూడా మంచి ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. సో గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్లో అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక భాగంగా పెట్టుకోవాలి. అంటే ఏదైనా డిజిటల్ వేలో కావచ్చు లేదా ఫిజికల్ వేలో కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. మన ఎకానమీకి సంబంధించి, మార్కెట్లకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ని కంప్లీట్ ఒక వీక్లీ రౌండప్ ద్వారా మీ విశ్లేషణ మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.